ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. ఈ క్రిస్మస్ దినాన అనేక ప్రసంగాలు అనేక చోట్ల మనం విని ఉంటాం. ఈరోజు మరికొన్ని బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని సంగతులు ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. చిన్న సందేశాన్ని మనం చూద్దాం. ఈ యేసు ప్రభువారు పుట్టిన దినమును గూర్చి 4 సువార్తలలో మత్తయి, లూకా, యోహానులు రాశారు. యోహాను ఒక థియలాజికల్గా రాశాడు. ఎలాగో అంటే వాక్యము శరీరధారి అయ్యెను అన్నట్లు. ఇక సంగతులను సమకూర్చి యథావిధిగా జరిగిన సంఘటనలను తెలియపరిచిన వారు మత్తయి, లూకా. మత్తయి సువార్తలో ఒక రాజరికమైన సంగతిని రాస్తే, లూకా సువార్తలో ఒక బయలాజికల్ థింగ్ రాశాడు. ఇలా చెప్పుకోవచ్చు. మత్తయి సువార్తలో ఒక సోషల్ ఈవెంట్ కనబడుతుంది. లూకా సువార్తలో బయలాజికల్ ఈవెంట్ కనబడుతుంది. ఇక యోహాను సువార్తలో ఒక థియలాజికల్ సంగతి కనబడుతుంది. వాక్యము శరీరధారి అయ్యెను అని యోహాను రాసిన సంగతి అర్థం చేసుకోవాలంటే కొంత ఆధ్యాత్మికమైన పరిజ్ఞానం కలిగి ఉండాలి. అటు వారికి అర్థమవుతుంది. లూకా సువార్తలో బయలాజికల్గా అంటే ఒక వ్యక్తి జన్మించే విధానాన్ని చాలా చక్కగా తెలియజేశాడు. అది సామాన్యుడైనా అర్థం చేసుకోవచ్చు. మత్తయి సువార్తలో హేరోదు రాజును సంగతిని తీసుకొని వచ్చి జ్ఞానులు వచ్చిన సంగతిని తెలియచేస్తూ ప్రపంచ దేశాలు, దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఈ పుట్టుక విషయంలో, యేసుక్రీస్తు వారి యొక్క జన్మ విషయంలో ఇన్క్లూడ్ అయినట్టుగా ఈ మత్తయి సువార్తలో తెలియపరుస్తాడు. జ్ఞానులు రావటం, హేరోదు రాజును కలవటం, హేరోదు రాజు మీరు వెళ్ళి నాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పటం, ఆ జ్ఞానులు కూడా దూర దేశం నుంచి రావటం, ఇలాగూ యేసు ప్రభు వైపు రాజులు లేకపోతే దేశాలు యేసు ప్రభు పుట్టుకను గూర్చి పార్టిసిపేట్ చేసినట్టు కనబడుతుంది. ఇదే మత్తయి సువార్తలో వీరు తిరిగి ఆ యొక్క ఐగుప్తునకు పోయినట్లుగా కూడా మనకు కనబడుతుంది. ఈ సంగతులను మత్తయి రాశాడు. మంచిది. ఇక ఈ 2 చాప్టర్స్లో లేకపోతే గ్రంథాలలో మత్తయి సువార్తలోను అలాగే లూకా సువార్తలోను కూడా ఈ సంగతులను ఆలోచన చేస్తే చాలా విషయాలు, అద్భుతమైన సంగతులు ఈ గ్రంథాల్లో తెలియపరచడం జరిగింది. శరీరధారి అయిన క్రీస్తు, ఈ లోకంలో పుట్టిన ప్రభు, ఒకప్పుడు ఆయన ఉన్నవాడు ఈ లోకానికి శరీరాన్ని ధరించుకొని ఆయన దిగి వచ్చాడు అన్న సంగతిని చాలా బాగా తెలియజేస్తాం. ఈ 2 గ్రంథాలలో కూడా కొన్ని రకాలైన గుంపులు ఈ యొక్క యేసుక్రీస్తు వారి యొక్క జన్మ విషయంలో కనబడతారు. ఉదాహరణకు ఫ్యామిలీ అంటే మరియా, అలాగే యేసేపు, వారి బంధువులైనటువంటి జకరియా, ఎలిజబెతులు. ఆ తర్వాత ఇది ఫ్యామిలీ. ఇకపోతే గొర్రెల కాపరులు, ఆ ఊరిలో ఉన్నటువంటి గొర్రెల కాపరులు. ప్రత్యేకంగా ప్రభు గొర్రెల కాపరులనే దర్శించాడు. చాలా రకాలైనటువంటి పనులు చేసేవాళ్ళు లేకపోలేదు, కానీ గొర్రెల కాపర్లకే తెలియచేశాడు. ఎందుకు అని అంటే అది ఆయన చిత్తమై ఉంది. అది ఆయన వారిని దర్శించాలని తన ప్రణాళికలో ఉంది కాబోలు. అయితే అందులో ఒక పాఠం కూడా ఉంది. ఆయన గొర్రెల కాపరిగా వస్తున్నాడని. చెదిరిన గొర్రెలను యెషయా గ్రంథంలో చెప్పబడినట్టుగా మనమందరము మనకిష్టమైన త్రోవలలో తొలగిపోయినవారు గనుక ఆయన కనికరపడేటటువంటి వాడని,
గొర్రెలను కాసే గొప్ప కాపరిగా రాబోతున్నాడని చెప్పటానికి సూచన కాబోలు. ఇలాగూ అదొక గుంపు. ఇకపోతే జ్ఞానులు, ఈ గుంపు కూడా పార్టిసిపేట్ చేసింది. వీరు చాలా దూరదేశంలో వారు ఉన్నప్పటికీ యేసుక్రీస్తు వారి యొక్క నక్షత్రం ఆకాశం ముందు వారు చూసి తమకు కలిగినటువంటి సమాచార గ్రంథాలను బట్టి, లేకపోతే వారు సమకూర్చుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని బట్టి, ఈ లోకంలో ఒక వింత జరిగింది, ఒక గొప్ప వ్యక్తి రాజుగా పుట్టాడు, ఆయన పూజార్హుడు అని కూడా ఎరిగేటట్లుగా వారి యొక్క పార్టిసిపేషన్ యేసుక్రీస్తు వారి జన్మ సమయాల్లో మనకు కనబడుతుంది. లెక్క ప్రకారంగా యేసు ప్రభు పుట్టిన వెంటనే వారు రాలేదు, కానీ వారు వచ్చేలోపు దాదాపు యేసు ప్రభు వారు మరలా ఫస్ట్ బర్త్డేకి రెడీగా ఉన్నారు, మన మాటలో చెప్పాలంటే. మంచిది. ఆ గుంపు కూడా యేసు ప్రభు యొక్క పుట్టుకలో పాలిభాగస్తులయ్యారు. వారు సమర్పించినటువంటి సమర్పణ కూడా చాలా గొప్పది. ఇకపోతే అదొక గుంపు. ఇలాగూ ఫ్యామిలీ, గొర్రెల కాపర్లు, జ్ఞానులు, వీరంతా ఒక ఎత్తుగా ఉంటే వీరంతా కొంత పాజిటివ్గా కనబడతారు యేసు ప్రభు పుట్టుక విషయంలో. ఆయన్ని చూడాలని ఆశ, ఆయన దగ్గరికి రావాలనేటువంటి తృష్ణ, ఇలా మంచి మనసుతో వారు కనబడతారు. ఆ మూడు గుంపులు వారు దేవుని చేత, దేవదూతల చేత, మరి జ్ఞానులు బోధించబడ్డారో లేదో తెలియదు, కానీ రాయబడలేదు. కానీ దేవుని నక్షత్రం నడిపించింది అని అంటే ఖచ్చితంగా వారు దేవుని చేత నడిపించబడ్డారని దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. వారు ఏ లేఖనాధారంగా వారు అక్కడికి వచ్చారో దైవ గ్రంథంలో తెలియదు, కానీ వారు ఆ చుక్కను చూసి, ఆ నక్షత్రాన్ని చూసి వచ్చారు. కాబట్టి ఈ మూడు గుంపులు దేవుని చేత నడిపించబడిన వారి గుంపులలోనికి మనం తీసుకోవచ్చు. ఇకపోతే రాజు ఉన్నాడు. ఇవి నెగిటివ్ క్యారెక్టర్స్. హేరోదు రాజు యాక్చువల్గా ఆయన జన్మ విషయంలో పార్టిసిపేట్ చేసేటటువంటి అవకాశం రాలేదు, కానీ జ్ఞానులు చేసిన పనిని బట్టి అతడు కూడా ఈ జన్మ విషయంలో, యేసు ప్రభు వారి పుట్టుక విషయంలో అతడు కూడా మేల్కొన్నాడు. ఎలాగంటే వారు అన్నారు మత్తయి సువార్తలో, యూదుల రాజుగా పుట్టిన వాడేవాడు. ఆ మాట చాలా జాగ్రత్తగా హేరోదు ఆలోచన చేశాడు. నేను కాకుండా వేరొక రాజు పుట్టాడా అంటే, నా తర్వాత లేకపోతే నా రాజ్యాన్ని కొలగొట్టేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని. అసలు హేరోదు ఆ సంగతి ఆలోచన చేయటానికి నిన్నగాక మొన్న, లేకపోతే సంవత్సరం క్రితము, తన లెక్క ప్రకారము ఒక 2 సంవత్సరాల క్రితం పుట్టిన బిడ్డ తాను రాచరికంలోనికి వచ్చేలోపు చాలా సమయమే పడుతుంది కదా. ఎందుకు అంత తొందరగా రియాక్ట్ అయి భయపడ్డాడు అని అంటే, ఆ రాజ్యాధికారము తనకే కాకుండా తన తర్వాత తన తరానికి కూడా ఉండాలని అనుకున్నాడేమో. కానీ చరిత్ర ప్రకారం రాజైన హేరోదు యొక్క దుర్బుద్ధి ఏంటంటే, తన సొంత కుమారునికి కూడా రాజ్యం ఇచ్చేటటువంటి ఆలోచన కలిగిన వాడు కాదన్నట్టుగా కనపడుతుంది చాలా చరిత్ర గ్రంథాల్లో మనం చూస్తే. కాబట్టి హేరోదు కూడా ఈ రీతిగా యేసు ప్రభు వారి పుట్టుక విషయంలో పార్టిసిపేట్ చేశాడు, అనగా మేల్కొన్నాడు. దైవ గ్రంథంలో అతను కూడా రాశారు. అయితే అతడు పాజిటివ్గా చూడలేదు, నెగటివ్గా యేసు ప్రభు వారిని చంపాలి. మొదటి 3 గుంపులు అవి పాజిటివ్గా ఉన్నాయి, కానీ ఈ గుంపు నెగిటివ్గా ఉంది. రాజు, ఈ గుంపులోనికి ఇంకెవరు చేరారనంటే యాజకులు, శాస్త్రులు కూడా చేరారు. ప్రధాన యాజకులు, ప్రజలలో ఉండు శాస్త్రులు, వీరు కూడా చేరారు. ఎలా చేరారంటే, రాజుకి ఇన్ఫర్మేషన్ తెలియదు. జ్ఞానులు చెప్పిన దాన్ని బట్టి యేసు ప్రభువును చంపేయాలా అన్నటువంటి దుర్బుద్ధి అతనికి కలిగింది. దానికి సమాచారము చేకూర్చుకోవటానికి ఎవరిని సంధించాడు అని అంటే, శాస్త్రులను, ప్రధాన యాజకులను సంధించారు. ఈ శాస్త్రులు, ఈ యాజకులు, ప్రధాన యాజకులు కూడా ఈ జన్మ విషయంలో యేసు ప్రభు వారి యొక్క పుట్టుక సమయాల్లో ఈ రీతిగా లేఖన పరిశోధన చేసే రీతిగా పార్టిసిపేట్ చేశారు. వారు గ్రంథాలు ఎత్తి చూశారు. చూసినప్పుడు ఒక విషయం బయటపడింది. అదేంటంటే, యూదయ బెత్లెహేములో
యేసు ప్రభు వారు పుడతారు అన్నటువంటి సంగతి. యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులు ఎంత మాత్రం అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అన్న సంగతి వారు వెతికారు. వారి సమాచారాన్ని హేరోదుకి ఇచ్చారు. హేరోదుకు సమాచారాన్ని ఇచ్చారు కానీ ఒరెవరి ఇది కరెక్టే కదా, ఈతని కోసమే లేకపోతే ఈ ప్రభు కోసమే కదా మనం ఎదురు చూస్తుంది మనం కూడా అని వీరు అనుకోలేదు. వీరు సింపుల్గా నెగ్లెక్ట్ చేశారు. అంటే హేరోదు పరిశీలనకు కావలసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కానీ హేరోదు లెక్క ప్రకారంగా ఇప్పుడే పుట్టాడు అన్నటువంటి కన్క్లూజన్కు వీరు రాలే. వచ్చింటే వీరు కూడా పరిగెత్తేవాళ్ళు. వీరేమనుకుంటున్నారంటే ఇంకా ప్రభు పుట్టాడు, ఇప్పుడే రాలేదు అన్నటువంటి సంగతులు. ఇలాగూ వారు నెగ్లెక్ట్ చేసినటువంటి బ్యాచ్గా కనబడుతుంది. వారు కూడా వ్యతిరేకంగా లేకపోతే మౌనం, యేసు ప్రభుకు పాజిటివ్గా వారు స్పందించలేదు కానీ వారి మౌనం నెగటివ్లోనికి వారిని తీసుకుని వెళ్ళింది. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఇన్ని రకాల గుంపులు పార్టిసిపేట్ చేశాయి. ఈరోజు క్రిస్మస్ దినాన కూడా రకరకాల గుంపులు పార్టిసిపేట్ చేస్తారు. కొంతమంది రాజకీయ నాయకులు తమ లబ్ధి కొరకు అనేక క్రిస్మస్ వేదికలను ఎక్కుతున్నారు. చాలా చోట్ల వారు తమ లాభప్రాప్తి కొరకు వారి యొక్క ఓట్ బ్యాంకు సంపాదించుకోవటానికి క్రైస్తవులను కాస్త మెప్పిస్తే, ఒప్పిస్తే, వారి దేవుణ్ణి కొంచెం పొగిడితే మనకు కూడా కొంచెం లాభం ఉంటుంది తర్వాత అని ఈ రీతిగా వారు ఆలోచన చేశారు. కాబట్టి చాలామంది క్రిస్మస్ దినాల్లో అలాంటి రీతిగా వారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. వారి స్వార్థం అని చెప్పవచ్చు, వారి స్వార్థం. కాబట్టి వారు యేసు ప్రభును అంగీకరించి దేవుని చేత బోధించబడిన రీతిగా వారు పార్టిసిపేట్ చేయట్లేదు. కానీ దేవుడు తన ప్రజల కొరకు రాజులను, అధికారులను, వారి హృదయములను నీటి కాలువల వలె ఆయన మలుస్తాడన్నది సత్యం. ఇకపోతే కొంతమంది ఈ క్రిస్మస్ దినాల్లో వింటున్న ప్రసంగాలను బట్టి యేసు ప్రభును గురించి పరిశోధన చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. వారు జ్ఞానుల లిస్టులోనికి, వారు నమ్ముకుంటే వారు జ్ఞానుల లిస్టులోనికి వస్తారు. ఇకపోతే ఈ క్రిస్మస్ దినాల్లో మెసేజ్లు విని, ప్రసంగాలు విని, ఎలాగూ గొర్రెల కాపర్లు దూత చేత బోధించబడి యేసు ప్రభు దగ్గరికి వచ్చారో, ఇలాగ పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక క్రమాన్ని తెలియచేశారు. దూత పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో ఆయన పరుండే చేయబడి, ఒక తొట్టిలో పరుండే చేయబడి మీకు కనబడతారు, మీరు వెళ్ళండి అని చెప్పినప్పుడు ఒక దృశ్యరూపకమైన సంగతిని బాయిల్ పాయింట్ చేశారు. వారు దాన్ని గుర్తుపెట్టుకున్నారు. చాలాసార్లు విద్య లేని వారికి కొన్నిసార్లు ఇలాగూ, అందుకనే ఈ క్రిస్మస్ దినాల్లో కొన్ని స్కిట్లు వేస్తుంటారు, అలాగైనా అర్థం కావటానికి మంచిదే. అలాగనే ఈ గొర్రెల కాపర్లకు కూడా ఒక స్కిట్ వేసినట్టుగా, అంటే జరిగిన యథా సంగతినే దూతలు తెలియచేశారు. అయితే వారు గుర్తుపట్టడానికి చాలా సంగతులు చెప్పారు. వారి యొద్ద నిలిచి ప్రభు ఇలాగన్నాడు, దూతల చేత పలికించాడు. దావీదు పట్టణమందు అడ్రస్ ఇచ్చాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఈ ఆనవాలు గొర్రెల కాపర్లకే చెప్పారు. ఏమిటి ఆ ఆనవాలు? ఒక శిష్యు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉంటుట మీరు చూచెదరు అని చెప్పారు. ఆ లెక్క ప్రకారం వారు వెళ్ళారు, ప్రభువును చూచారు. వారు ఆ సంగతులన్నీ మరియకు తెలియచేశారు. తిరిగి వారు వెళ్ళేటప్పుడు దేవుని స్తుతిస్తూ వెళ్ళారు. వీరు పెద్ద జ్ఞానంగా వీళ్ళు ఆలోచన చేయలేదు. శాస్త్రులు అలాగే ప్రధాన యాజకుల వలె వీరు లోతైన లేఖనాలు కూడా పరిశోధించలేదు. జ్ఞానుల వలె వీరు మరి లోతుగా ఆలోచన చేయలేదు. కానీ దూత చెప్పిన సంగతిని మాత్రం వీరు నమ్మారు. కాబట్టి దేవుడు ఎవరితో ఎలాగూ మాట్లాడాలో అలాగూ మాట్లాడతాడు అంటానికి ఇది నిదర్శనం.
వారు నమ్మారు అంతే. ఈరోజు చాలామంది ఈ ప్రసంగాలు వింటున్నప్పుడు కూడా వారు లోతుగా పరిజ్ఞానంగా ఆలోచించనప్పటికీ వారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రభు నమ్ముకుంటున్నారు. మంచిది. చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. అలాగున వీరు జస్ట్ దూత చెప్పిన ప్రకారం నమ్మారు. నమ్మి వెళ్ళి చూశారు. చూసి ప్రభువును స్తుతించారు, ఘనపరిచారు. ఇది ఈ రీతిగా మనం విశ్లేషణ చేస్తే ఇన్ని రకాల గుంపులు ఈ రీతిగా కనపడుతుంది. ఇక యథావిధిగా జకరియా, ఎలిజబెతు, మరియా, యోసేపులు దేవుని చేత బోధించబడి ఆత్మచేత నింపబడి ప్రభు పిల్లలుగా వారు ఉన్నారు. దేవునితో వారు కనెక్ట్లో ఉన్నారు కాబట్టి వారికి దేవుని యొక్క ప్రత్యక్షత డిఫరెంట్గా కనబడుతుంది. కొంత అనుమానంతో ఉన్న యోసేపుకు క్లారిటీ ఇచ్చారులేండి. ఆ రీతిగా కుటుంబం బంధువులు ఆ రీతిగా వారు కూడా యేసు ప్రభు పుట్టుకలో పార్టిసిపేట్ చేశారు. ప్రియులారా, అంత మాత్రమే కాకుండా ఈ క్రిస్మస్ సమయాలలో మరికొన్ని వారు మనుషులు కాదు కానీ ఆకాశమందు గొప్ప సంగతులు, అనగా ఒక గొప్ప నక్షత్రం కూడా యేసుక్రీస్తు వారి యొక్క నక్షత్రం, ఆయన నక్షత్రం అని పిలువబడిన ఆ నక్షత్రం కూడా పార్టిసిపేట్ చేసి ఈరోజు ఈ నక్షత్రం యేసు ప్రభువును చూపించినట్లుగా మనం చూస్తున్నాం. వీరు చూసినప్పుడు యేసు ప్రభు పుట్టాడు, ఎవరు జ్ఞానులు చూచినప్పుడు. ఆ తర్వాత వారు దాదాపు యెరూషలేం దగ్గరికి వచ్చే లోపే మధ్యలో డిసప్పియర్ అయింది. కానీ వారు అక్కడ ఉన్నప్పుడు చూశారు ఎక్కడ పుట్టింది ఇది అని అంటే దాదాపు వారికి అవగాహన వచ్చింది. ఆ రీతిగా వచ్చారు, మధ్యలో డిసప్పియర్ అయింది. అందుకని హేరోదు దగ్గరికి వారు మిస్లీడ్ అయ్యారు. ఆ తర్వాత మరలా కనబడింది, అనగా దాదాపు ఒక సంవత్సర కాలానికి దగ్గరలో అది మరలా కనబడినట్లు మనం చూస్తాం. ఇక్కడ కూడా ఒక ఆత్మీయమైన పాఠం ఏంటంటే, చాలాసార్లు ఈ లోకంలో నక్షత్రాలు చూసేటటువంటి వారు ఉంటారు. నక్షత్రాలను బట్టి మన జీవితాలు మారవు, కానీ మన జీవితాన్ని బట్టి నక్షత్రాలే కదులుతాయి అని చెప్పడానికి యేసు ప్రభు యొక్క పుట్టుక. ఆయన మహోన్నతుడు, ప్రభావశీలుడు. ఆయన దైవత్వపు ప్రభావం వలన మరి నక్షత్రం కదిలింది. ఆయన నక్షత్రంగా పిలువబడింది. ఎందరూ ఆయన యుద్ధకు ప్రజలను నడిపిస్తారో వారందరూ కూడా జ్యోతుల వలె పిలువబడ్డారు. కాబట్టి ఈరోజు లోకంలో చాలా స్టార్స్ ఉంటాయి, రకరకాల స్టార్స్. సినీ ఇండస్ట్రీలో కొన్ని స్టార్స్, హోటల్స్లో కొన్ని స్టార్స్, ఈరోజు ర్యాంకింగ్లో కొన్ని స్టార్స్ కనబడుతుంది, పోలీస్ డిపార్ట్మెంట్లో కొన్ని స్టార్స్ ఇలా కనబడుతుంది. కానీ యేసుక్రీస్తు స్టార్గా ఉండాలి. యేసుక్రీస్తు యొక్క స్టార్ ఎవరు అని అంటే, యేసు ప్రభువును అనేకులకు ఎవరు పరిచయం చేస్తారో, జ్ఞానులను సహితం నడిపించింది. అట్లా నడిపించేటటువంటి వారిని స్టార్స్ దేవుడు పిలుస్తాడు. నువ్వు కూడా ఒక స్టారు, క్రైస్ట్ స్టార్గా నువ్వు కావాలనుకుంటే నువ్వు కూడా ఆయన దగ్గరికి 2-3 నడిపిస్తే మంచిది, నువ్వు ఒక స్టార్ అవుతావు. కాబట్టి ఆ స్టార్ కూడా కొంత బోధను మనకు తెలియజేస్తుంది. ఇకపోతే ఈ యొక్క క్రిస్మస్ సీజన్ లేకపోతే ఆ యేసు ప్రభు వారు పుట్టిన ఆ సమయాల్లో కొన్ని దేశాలు కూడా మనకు కనబడుతున్నాయి. అందులో యూదయ దేశం, ఆ తర్వాత గలిలయ, ఆ తర్వాత తూర్పు దేశం, ఆ తర్వాత ఐగుప్తు, ఆ తర్వాత సిరియా దేశం. ఎందుకంటే లూకాసు వార్త 2వ అధ్యాయంలో సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు ఒక ప్రజాసంఖ్య జరిగింది అని చూస్తాం. దాదాపు యూదయ, గలిలయ, తూర్పు దేశాలు, ఐగుప్తు, సిరియా దేశం, ఇక్కడనే ఒక 5 రకాల దేశాలు కనబడుతున్నాయి. దేశాలు కూడా పార్టిసిపేట్ అంటే మెలుకున్నాయి, అలర్ట్ అయినాయి, సంధించబడ్డాయి ప్రభు యొక్క పుట్టుక ద్వారా. అప్పుడు 2023 సంవత్సరాల క్రితం భూమండలం మీద ప్రజలు లేకపోతే పాపులేషన్ తక్కువ. విస్తారంగా గత 1000 సంవత్సరాల క్రితం లేకపోతే 500 సంవత్సరాల క్రితం నుంచి విస్తారమైనటువంటి జనసంఖ్య పెరిగింది, కానీ అప్పుడు జనసంఖ్య తక్కువే. అందుకనే ప్రపంచ జనసంఖ్య జరిగింది లూకాసు వార్త.
అంటే దాదాపు యేసు ప్రభు యొక్క పుట్టుక అప్పుడే దేశ దేశాలలో వినబడిందని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పుడు కంట్రీస్లో తక్కువ కంట్రీస్, ఆ తర్వాత ఎన్నో కొత్త కొత్త కంట్రీస్ పుట్టుకొచ్చాయి, కానీ కంట్రీస్ తక్కువ. అప్పుడు ఉన్న ఖండాలలో ఆసియా ఖండంలోనే ఎక్కువ శాతం పాపులేషన్ ఇలా కనపడేది, కానీ ఇప్పుడైతే దేశాలు పెరిగాయి. కాబట్టి అప్పుడున్న దృష్టితో మనం ఆలోచన చేసినప్పుడు యేసు ప్రభుకు యొక్క పుట్టుక అంత అనామకమేం కాదు, అంత రహస్యమేం కాదు అని చెప్పవచ్చు. జ్ఞానులే గదిలేరు అక్కడి నుంచి. తిరిగి ఆ జ్ఞానులు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ దేశాలలో ఆ ఇన్ఫర్మేషన్ వారు చెప్పి ఉండొచ్చు. హేరోదు రాజు తెలుసుకున్నప్పుడు మత్తయి సువార్త ప్రకారంగా ఆ దేశంలో 2 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నటువంటి 2 సంవత్సరాల నుంచి తక్కువ ఉన్నటువంటి పిల్లలందరినీ వధించి గొప్ప రామాలో అంగలార్పు వినపడను, మహారోధన ధ్వని వినపడను. కాబట్టి కొన్ని స్కిట్లలో ఏదో మూవీస్లో చూపించినట్టు యేసు ప్రభు పుట్టుక సమయాలు అంత రహస్యమైనవి కాదు. చాలా భీకరమైన సంగతులే జరిగాయి. కాబట్టి దేశాలు కూడా కదిలాయి, సంధించబడ్డాయి అని దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇకపోతే జ్ఞానుల యొక్క ఆరాధన, సుమయోను యొక్క స్తుతి, అన్నా యొక్క కొనియాడబడటం, ఇలాగూ ఆధ్యాత్మికమైన సంగతులు కూడా జరిగాయి. గొర్రెల కాపరుల యొక్క స్తోత్రములు, మహిమలు కలిగాయి. దేవునికి మహిమ కలిగింది. అలాగే దూతలు ఆయనను స్తోత్రం చేశారు. ఒక గొప్ప సమాచారాన్ని అందించి, ఈ మాటకు ఎందుకు చెప్తున్నానంటే ఆకాశము భూమి కూడా ఏకమయ్యాయి. భూమి మీద ఉన్న ప్రజలు ఇలాగ యేసుక్రీస్తు పుట్టుకను గురించి ఇన్ని ఆలోచన చేశారు. రాజులు, జ్ఞానులు, కాపరులు, గొర్రెల కాపరులు, కుటుంబాలు, యూదులు, ఇలాగ అందరూ స్పందించారు. అలాగే ఆకాశమందు దూత ఘనములు కూడా, ఆకాశమందు దూతల సమూహము, సైన్యం అని రాయబడింది లూకాసు వార్తలో. సైన్యము కూడా. ఎందుకు ఆలోచన చేస్తున్నా అంటే ఒక సైన్యం కదిలొచ్చింది పరలోకం నుంచి భూలోకానికి. ఇంత సైన్యం కదిలొచ్చింది అంటే ఆయన ఎవరై ఉండాలి? ఆయన సైన్యాధిపతి అయి ఉండాలి. అందుకనే కీర్తనల గ్రంథంలో మనం చూస్తాం, ఆయన సైన్యములకు అధిపతి అయిన యెహోవా అని రాయబడింది. ఒక సైన్యమే కదిలొచ్చింది ఆయన కోసం అని అర్థమవుతుంది కదా. ఈ మాటలన్నీ మనము జస్ట్ చర్చించుకుంటున్నాం. జరిగిన సంగతులు, సంభవాలు క్రిస్మస్ దినాలలో. మొట్టమొదటిగా యేసు ప్రభు పుట్టినప్పుడు ఎవరికి తెలిసింది అంటే మొదట మరియకు, యోసేపుకే. ఆ తర్వాత ఆ సాయంకాలానికో లేకపోతే మధ్యాహ్నానికో కొంచెం ఆలస్యంగా గొర్రెల కాపరు. ఆ తర్వాతనే జ్ఞానులు, రాజు. కాబట్టి ఇలాగూ సమయానుకూలంగా స్పందించారు. యేసు ప్రభు వారికి యథావిధిగా సున్నతి చేసేటప్పుడు సుమయోను అనేటటువంటి వృద్ధుడైన యాజకుడు కూడా పార్టిసిపేట్ అయ్యారు. ఆ తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి ఆమె అన్న ప్రవక్తి, ఆమె ఏం చేసిందంటే ఇక ఒడిగట్టుకొని యేసు ప్రభువును గూర్చి చెప్పుకుంటూ పరిగెత్తింది. లూకాసు వార్త 2వ అధ్యాయంలో 37వ వచనం నుంచి 84 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయంలో విడువక ఉపవాస ప్రార్థనలు రేయింబవులు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి ఆమె ఏం చేసిందంటే యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుండెను. అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రం చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతు తమ ఊరికి వెళ్ళారు. కాబట్టి ఈమె కూడా పని కట్టుకొని పరిగెత్తి చెప్పి, అంటే యేసు ప్రభు వారు పుట్టినప్పుడు చాలామంది స్పందించారు. ఒక రకమైనటువంటి ఉద్యమం, ఒక రకమైనటువంటి కదలిక ప్రపంచంలో జరిగింది. ఆకాశములో అటు నక్షత్రం, అటు దూతల సమూహం, భూమి మీద రకరకాల ప్రజల సమూహాలు స్పందించాయి. ఎంత గొప్ప ఆశ్చర్యం.
కాబట్టి యేసు ప్రభు వారు పుట్టినప్పుడు అద్భుతమైన సంగతులు జరిగాయి. ఇకపోతే కొంత విశ్లేషణ మనము ఇలా చేద్దాం. యేసేపు మరియలు అదొక పేద కుటుంబం. భారతదేశ ప్రకారంగా పేదల ఇళ్లలో పుట్టినటువంటి వారు ఏ క్యాస్ట్ కిందకి వస్తారంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ కిందకి వస్తారు. కాబట్టి ప్రభువు షెడ్యూల్డ్ క్యాస్ట్ వాడు అని మాత్రమే అనుకుంటుంటారు. యేసు ప్రభువుకు ఎవరికైతే పుట్టాడో ఆ మరియా యేసేపులకు బంధువులు ఎక్కడున్నారో తెలుసా? కొండసీమల్లో ఉన్నారు. ఎవరు వారు? జకరియా, ఎలిజబెతులు. కొండసీమలలో నివసించే ప్రజల్ని ఏమంటారు? భారతదేశ ప్రకారం ఎస్టీ. కాబట్టి యేసు ప్రభు ఎస్టీలకు కూడా సంబంధించినవాడు. ఇకపోతే ఆయనను గూర్చిన సమాచారం గొర్రెల కాపర్లకు వచ్చింది. గొర్రెలు కాసుకునేటటువంటి వారు భారతదేశ ప్రకారము ఏ కేటగిరీ కిందకు వస్తారు? బీసీల కిందకు వస్తారు. ఇంకా మాత్రమే కాకుండా యేసు ప్రభు వారు వడ్రంగి పని చేశారు. వారు కూడా బీసీ మైనారిటీ కిందికి, బీసీల కిందికి వస్తారు. ఇకపోతే యేసు ప్రభువును గురించిన సంగతులు, ప్రవచనాలు, ఆయన కుమ్మరి, కుండలు చేసేటటువంటి వారు కూడా యేసు ప్రభుకు సంబంధించిన వారు. ఆయన బంగారాన్ని సువర్ణంగా మార్చేటటువంటి వాడు. ఆయన బంగారు పనిచేసే వారికి కూడా సంబంధించిన వాడు. ఇకపోతే ఆయన రాజు అని పిలువబడ్డాడు. ఆయన రాజు అన్నటువంటి కేటగిరీస్లోకి పాలకులు వారందరూ కూడా చాలా భారతదేశంలో చూసినట్లయితే కొంచెం డబ్బు ఉన్నటువంటి స్థాయిలో కనబడేటటువంటి వారు. విభజించినప్పుడు వారు ఓసీ కేటగిరీ కిందకు వచ్చారు. ఇకపోతే ఈయన ప్రధాన యాజకుడు అని పిలువబడ్డారు. యాజకులు మన భాషలో చెప్పాలంటే పూజారు, దేవునికి పూజ చేసేటటువంటి వారు కూడా ఓసీ కిందికి వస్తూ ఉన్నారు. ఏమంటే యేసు ప్రభు ఇక ఎస్సీ వాడా, ఎస్టీ వాడా, బీసీ వాడా, ఓసీ వాడా అంటే ఈయన అందరి వాడు. ఒక గ్రామం బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 4వ అధ్యాయంలో సుకారు అను గ్రామం, ఆ గ్రామ ప్రజలందరూ అన్నారు ఒక మాట ఏంటంటే ఈయన లోకరక్షకుడు అన్నాడు. అది నెరవేర్చబడింది. తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడి నుంచో వెతుకుంటూ ఆయన వద్దకు వచ్చారు. ఈరోజు యేసు ప్రభు వారు అంటే ఏదో ఎస్సీ వాళ్ళ దేవుడు, ఏదో బీదల దేవుడు అని ఎందుకు అనుకుంటున్నారు? ఇక ఎస్సీలలో కూడా చాలామంది నమ్ముకుంటే ఏదో కులం పోతుంది అన్నట్టుగా, లేకపోతే బీదోళం అనిపించుకోవాల్సి వస్తుంది అన్నట్టుగా యేసు ప్రభుని నమ్మని వారు ఉన్నారు. పిల్లరా, యేసు ప్రభు అందరివాడు. ఈయన ఆకాశానికి సంబంధించిన వాడు, ఈయన భూమికి సంబంధించిన వాడు, భూమి మీద సకల జాతులకు సంబంధించిన వాడు. ఈయన అందరివాడు. అందరూ ఈయన వారు, అందరూ ఈయన ప్రజలు, ఈయన మేపే గొర్రెలు, ఈయన చేసిన ప్రజలు, ఈయన నిమిత్తము కలుగజేయబడిన వారు భూమి మీద మనమందరం ఆయన వలననే చలించుచున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. కానీ ప్రియులారా, ముగింపులో కొన్ని మాటలు చెప్పాలని ఇష్టపడుతున్నాను. యేసు ప్రభు వారు మనల్ని నిర్మించినటువంటి వాడు. యేసు ప్రభు మనల్ని కాపాడి సంరక్షించి పాపము నుంచి, శాపము నుంచి, అపరాధము నుంచి రక్షించటానికి రక్తమాంసములలో ఆయన పాలివారైనటువంటి వాడుగా కనబడుతున్నాడు. దేవుడు చేసిన మేలు యేసు ప్రభు. ఆయన నరరూపధారుడిగా వచ్చి మానవులను రక్షించాడు. ఆయన రక్తం కార్చకపోతే పాపక్షమాపణ జరగదు. సకల గ్రంథాల సమ్మేళనం, సకల జ్ఞానమును ఒకచోట కూర్చుకొని, సకల సమాచారాలు ప్రపంచంలో ఉన్న వాటన్నిటిని కూడా ఒకచోట కూరుస్తే రక్తము చిందించకుండా పాపక్షమాపణ జరగదు అని సామాన్యంగా చెప్తున్నారు. అందుకే చాలా చోట్ల బలులు ఇంకా జరుగుతున్నాయి. అందుకని బలులు ఆపేసి ఇక క్రీస్తును బలిదానము ద్వారా లోకాన్ని రక్షించుకొని దేవుడు లోక కళ్యాణార్థమై యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. దేవుడే లోకానికి దిగి వచ్చాడు అని చెప్పడానికి రుజువు ఆయన. అయితే ఆయన మానవులకు ఎంతో మేలు చేశాడు. ఆయన మానవులను రక్షించాడు. పాపము నుంచి, పాపములను వచ్చు జీతం మరణం నుంచి, నిత్య పాతాళము నుంచి ఆయన రక్షించడానికి ఆయన పుట్టాడు, ఆయన పెరిగాడు,
పుట్టుకలో పాపం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు, ఆయన మరణంలో పాపం లేదు, ఆయన పునరుద్ధానంలో మలినం లేదు. ఆయన ఇన్ని కార్యాలు చేసి మానవులను తన వైపు ఆకర్షించుకున్నాడు. ఎందరు ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా రక్షింపబడతారు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడు. ఆయన వచ్చాడు, ఆయన నా కోసం వచ్చాడు, నా కోసం ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు అని నమ్మితే చాలు. గొప్ప రక్షణ, సూక్ష్మంలో మోక్షం అన్నట్లుగా గొప్ప రక్షణ నువ్వు పొందగలవు, నేను పొందగలను. నేను పొందాను, ఈ మాటలు వింటున్నా, మీరు పొందారు. పొందకపోతే గొప్ప రక్షణ ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం పొందవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తాం. దేవుడు చేసినటువంటి మేలు మానవులకు ఎలాగుంది అని అంటే, దేవుడు మనిషిని చేసి ఏదేను తోటలో ఉంచితే యేసు ప్రభు వారి విషయంలో మానవుడు ఏం చేశాడంటే దేవుని సమాధి తోటలో ఉంచాడు. దేవుడు మానవుని తయారు చేసి ఏదేను తోటలో, ఫలభరితమైన ఏదేను తోటలో ఉంచితే మానవుడు దేవుని యేసు ప్రభు వారిని చంపి సమాధి తోటలో ఉంచాడు. దేవుడు మనిషిని తన పోలికలో చేసుకుంటే మానవుడు దేవుణ్ణి దయ్యపు పోలికలో చేస్తున్నాడు, విగ్రహ రూపంలో చేస్తున్నాడు, విచిత్రమైన ఆకారంలో చేస్తున్నాడు. అది దేవునికి కోపభరితమైన సంగతి. మానవుడు దేవుని విషయంలో వ్యతిరేకంగా జీవిస్తున్నాడు. దేవుడు మనిషి నాసికారంధ్రములో జీవవాయువును ఉదితే మనిషి దేవుని మీద ఉమ్మివేశాడు. మానవుడు వ్యతిరేకి. దేవుడు మనిషిని సృష్టిలో ప్రథమ స్థానముగా చేసి ప్రథమ స్థానాన్ని మానవునికి ఇస్తే మానవుడు దేవునికి చివరి స్థానం ఇస్తున్నాడు. అన్నీ అయిపోయిన తర్వాత దేవుడు అంటున్నాడు. దేవుడు మానవునికి ప్రాణం పోస్తే మానవుడు దేవుని ప్రాణం తీశాడు, అంటే యేసు ప్రభు వారిని చంపేశాడు. మానవుడు దేవుని దగ్గరకు రాలేదు, కానీ దేవుడే మానవుని దగ్గరికి వచ్చాడు, రక్షించుకున్నాడు. ఇలాగ చెప్పుకుంటూ పోతే మానవుడు దేవునికి ఎంతో వ్యతిరేకి. అందుకే దైవ గ్రంథం సెలవిస్తుంది, మానవుడు దేవునికి శత్రువు అయ్యాడు. ఈ శత్రువును మరలా తన మిత్రునిగా, స్నేహితునిగా చేసుకోవటానికి, మరలా మానవుని రక్షించుకోవటానికి, మరలా మానవుని ఏదేనులో ఉంచటానికి, మరలా మానవునికి జీవఫల వృక్షములు తినిపించటానికి, మానవుని మరణము నుంచి జీవములోనికి, చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించటానికి, సత్యములోనికి అసత్యము నుండి నడిపించటానికి, పరలోకానికి తీసుకొని వెళ్ళటానికి దేవుడు వచ్చాడు. దీన్ని లోక కళ్యాణం అంటాం. దేవుని దగ్గరికి ప్రపంచమంతా కూడా చేరితే, దేవుడు మనుషులతో కలిస్తే, మనుషులు దేవునితో కలిసి ఆ ఉన్నతమైన మహా గొప్ప లోకంలో గడిపే సమయమే లోక కళ్యాణం. ఈ కళ్యాణార్థమై యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఆయనని ఎరిగితే, విశ్వసిస్తే, నమ్ముకుంటే ఈ కళ్యాణంలో పాలు పంపులు పొందుతాం, దేవుని దగ్గరికి వస్తాం. ఇది గొప్ప ధన్యత. ఇలాగూ యేసుక్రీస్తును విశ్వసించి ఆయన యందు మనము బ్రతికితే గనక నిజమైన క్రిస్మస్ మన జీవితాల్లో నెరవేర్చబడుతుంది, లేకపోతే లేదు. ఇలాగూ చాలా సంగతులు దైవ గ్రంథంలో రాయబడ్డాయి. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు ఇంకొంచెం మీరు జ్ఞానం కలిగి ధ్యానం చేయటానికి, ఇంకొంచెం లోతుగా పరిశీలన చేయటానికి ఈ మాటలు ఉపయోగపడతాయి అని నమ్ముతున్నాను. నమ్మని వారికి ఇది ఒక మంచి పిలుపు. రండి ప్రభు దగ్గరికి. ఆయనలో మలినం లేదు, పాపం లేదు. యేసు ప్రభు నమ్ముకున్నాను అనే ధైర్యం నీకు వస్తుంది. ఆయన నమ్ముకుంటే నేను నమ్ముకున్న దేవుడు పరిశుద్ధుడని చెప్పుకునే ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతో పాటు జీవితకాలం మరణ భయమునకు లోనైన నీవు, నేను మరణిస్తే పరలోకానికి వెళ్తానటువంటి ధైర్యం నీకు వస్తుంది. ఈ లోకంలో ఉండగానే ప్రభువును నమ్ముకోవాలి. అటు ఆహ్వానం ఈ క్రిస్మస్ దినాన మీకు అందరికీ ఇస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించగా ప్రార్థన. ప్రియ తండ్రి స్తోత్రం. మాటలు దీవించండి, వినవారి హృదయాల కార్యం చేయమని క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్.